పెళ్లి జరిగిన 2 రోజులకే నవవధువు ఒక బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో వరుడు అతడి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ప్రసవించిన బిడ్డకు తండ్రి ఎవరో ఆమె చెప్పాలని డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఈ సంఘటన జరిగింది. ఫిబ్రవరి 24న ఒక జంటకు చాలా గ్రాండ్గా పెళ్లి జరిగింది. మరునాడు నవవధువు అత్తవారింటికి వెళ్ళింది. కాగా ఫిబ్రవరి 26న ఉదయం నవవరుడి కుటుంబ సభ్యులకు టీ కూడా నవవధువు ఇచ్చింది. అయితే ఆ సాయంత్రం కడుపులో తీవ్ర నొప్పితో ఆమె బాధపడింది. వరుడు అతడి కుటుంబ సభ్యులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆ మహిళకు పురిటి నొప్పులు వచ్చినట్లు డాక్టర్లు తెలిపారు. ఆ తర్వాత ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో పెళ్లైన 2 రోజులకే నవవధువు బిడ్డను ప్రవశించడంపై వరుడు అతడి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆ మహిళను భార్యగా స్వీకరించేందుకు వరుడు నిరాకరించాడు. మరోవైపు పెళ్లి సమయంలో వధువు పెద్ద లేహంగా ధరించిందని, దీంతో ఆమె కడుపుతో ఉన్నట్లుగా తమకు అనుమానం రాలేదని వరుడి సోదరి తెలిపింది. శోభనం రోజున కొత్త జంట విడిగా ఉన్నారని ఆమె చెప్పింది. ఈ నేపథ్యంలో వధువు జన్మనిచ్చిన బిడ్డకు తండ్రి ఎవరో ఆమె చెప్పాలని డిమాండ్ చేసింది. కాగా ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.